ప్రస్తుతం అన్నీ స్మార్ట్ అవుతున్నాయి. మరి రేషన్ కార్డులు మాత్రం ఎందుకు అప్డేట్ అవ్వకూడదు? ఇదే ఆలోచించింది ఏపీ ప్రభుత్వం. అందుకే పాత రేషన్ కార్డుల స్థానంలో సరికొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టింది. ఏపీ వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతోంది. తొలి రోజు ఇంటింటికి వెళ్లి కార్డ్స్ పంపిణీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఏటీఎం కార్డ్ తరహాలో ఈ కొత్త రేషన్ కార్డులను ముద్రించారు. ఈ క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి 8 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలోని 1,46,21,000 స్మార్ట్ కార్డులు తయారీ, వాటి పంపిణీకి ఈ నిధులను ఉపయోగిస్తారు. ఒక్కో స్మార్ట్ కార్డు తయారీకి ₹4.66 ఖర్చు అవుతుందని చెబుతోంది ప్రభుత్వం. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దే ఈ కార్డులను అందిస్తారు. వీటికి ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది ప్రభుత్వం. మన రాష్ట్రంలో 4,42,00,000 మందికి ఈ స్మార్ట్ రైస్ కార్డులు రాబోయే 15 రోజుల్లో అందించే ఒక ప్రణాళికని క్యూఆర్ కోడ్ ద్వారా మాకు ఆ ట్రాన్స్పరెంట్ విధానం, కొత్త ఆలోచన, అకౌంటబిలిటీ పెరుగుతుందని నమ్మకంతో దీన్ని ముందు తీసుకెళ్తారు. రేషన్ బియ్యం దుర్వినియోగం కాకుండా సాంకేతికత వినియోగంతో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేశామన్నారు మంత్రి నాదెండ్ల. ప్రతి రేషన్ కార్డుపై క్యూఆర్ ముద్రించారు. దీన్ని స్మార్ట్ ఫోన్ తో స్కాన్ చేస్తే కుటుంబ సభ్యులు, రేషన్ పంపిణీ వంటి వివరాలు కనిపిస్తాయి. ఈ కార్డుతో రేషన్ పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని, అలాగే ట్యాంపరింగ్ కూడా అవకాశం లేదని చెబుతోంది ప్రభుత్వం.